రైట్ గోవాలోని షిర్గావ్లో విషాదం చోటు చేసుకుంది. లైరాయి దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందారు. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నారు. మరో 20 మందికి పైగా గాయాల పాలయ్యారు. హుటాహుటిన స్థానికుల సాయంతో పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రతి ఏటా విశాఖ శుద్ధ పంచమి రోజు లైరాయి దేవి ఆలయంలో అంగరంగ వైభవంగా వార్షిక జాతర జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ఏడాది కూడా లైరాయి అమ్మవారిని దర్శించుకునేందుకు గోవా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఈ ఆలయంలో అనాదిగా వస్తున్న నిప్పులపై నడిచే ఆచారంలో వేలాది మంది పాల్గొన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా రద్దీ ఎక్కువై పరిస్థితి అదుపు తప్పింది. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు గోవా షిర్గావ్లోని లైరాయి దేవి ఆలయంలో తొక్కిసలాట ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి కూడా ఆలయ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. భక్తులకు కనీస ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.